అంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ కి సంబంధించి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దాని మీద పెద్ద ఎత్తున త్వరలో ఢిల్లీలో బహిరంగ సభ పెట్టబోతున్నా ధర్నాకి దిగుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదంతా దొంగ ప్రేమ అండి, కపట ప్రేమ, సవితి తల్లి ప్రేమ. నీకు నిజంగా బీసీల మీద ఉంటే బీసీ అధికారులను నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏసీబీని పంపించి ముందు ఓసీలను చేయి, రెడ్లను చేయి. నువ్వు వాళ్ళని చేయట్లేదు, బీసీ అధికారులు నీకు నచ్చలేదు. ఇంకోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినావు. మరి 10% వాళ్ళు 10% పేదలు ఉంటే 10% ఇస్తా అంటున్నావు. మరి అదే విధంగా ఇక్కడ బీసీలకు ఎందుకు ఇవ్వట్లే? ఇలమర్తి పేరు ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది చెప్పండి. వీళ్ళు ఎక్కడ కూడా సంతకాలు పెట్టట్లేదండి. వాళ్ళు ఫైల్స్ ముందుకెళ్తలేవు. ఫైల్స్ ముందుకెళ్తలేవు అంటే ఎందుకంటే పైనుంచి రావాలి. మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తాటికి వీళ్ళు పోవాలన్నట్టు పర్మిషన్ వాళ్ళు పోయే నాకు 12% ఇచ్చుకుంటే అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళకి సంతకం పెట్టంటే అప్పుడు పెడతారు. ఇది నడుస్తుంది రాష్ట్రంలో. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయండి. భవిష్యత్తులో మీకు అన్ని బయట పెడతాం. ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇళ్ల స్థలాలు కావాలని నెలల తరబడి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అన్నీ ఉన్నాక కూడా నువ్వు సంతకం ఎందుకు పెట్టవు? మతలబేంది? ఆల్రెడీ మనకు బట్టి విక్రమార్క గారి మీద, డిప్యూటీ సీఎం మీద కూడా ఆర్థిక శాఖకు సంబంధించిన ఫైల్స్ ముందుకు కావాలి, పాస్ కావాలంటే 12% ఇస్తేనే అవుతుందని వాళ్ళ భార్య మీద, ఆయన మీద ఉంది. మేము ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ ఆరోపణల మీద నువ్వు ఎంక్వైరీ చేయకుండా కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులనే ఏసీబీని పెట్టి నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటున్నాం. మీరు చెప్పండి, వీళ్ళందరూ నిజాయితీగా పనిచేస్తారా? ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కడ కూడా అవినీతి చేయట్లేదా? రెడ్డిలలో అవినీతి పరులు లేరా? మొత్తం బీసీలే ఉన్నారా అని అడుగుతున్నాం. ఎంక్వైరీ చేయాలి కదా మున్సిపల్ శాఖ మంత్రి, చేయట్లే. ఆర్థిక శాఖ మంత్రి మీద చేయట్లే. రెవెన్యూ శాఖలో కూడా డబ్బులు ఇస్తే కానీ సంతకం పెడతలేరని మొత్తం మనం వింటూనే ఉంటున్నాం కదా. అసలు ఏమన్నా మార్పు వచ్చిందా? ఒక్కరినన్ను అరెస్ట్ చేసిండా? వాడు అవినీతి చేసిండు, వీడు అవినీతి చేసిండు, ఇంట్లో రాసుకుంటా, అందులో రాసుకుంటా, అన్ని లోపటేస్తా, ఇన్ని లోపటేస్తా. నన్ను అడగొద్దు, మీరు రేవంత్ రెడ్డిని అడగాలి. ఆయన చెప్పిన మాటలు అడుగుతున్నాం. ఆయన చెప్పిన ఒక్క ఆఫీసర్ నన్ను ఆయన లోపటేసిండా? రైట్. సో మరొక విషయానికి వస్తే ఏమైపోయింది అంటే గత 2 సంవత్సరాలుగా సైలెంట్ అయిపోయారు. అంటే పార్టీ వచ్చింది మొత్తానికి, మీరు ఏమన్నా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పార్టీ మరి అంత పెద్ద ఎత్తున మీరు వాళ్ళకి పనిచేశారు కదా. నేను ఇప్పుడు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే అవినీతి మీద పనిచేస్తున్నామండి. రేపు ఎవరైనా అధికారంలోకి రావచ్చు. నేను అంత మాత్రాన బీజేపీకి చేస్తున్నాను, బీఆర్ఎస్కి చేస్తున్నాను, బీఎస్పీ చేస్తున్నా అనేటోళ్ళు అంటారు. నేను ఆ రోజు జరుగుతున్న సిచ్యువేషన్స్కు, పరిస్థితులకు వ్యతిరేకంగా చేసినా కానీ వాళ్ళ కండువ వేసుకున్నది లేదు. ఆయన దగ్గర పోయి నాకు పదవి. అంటే విద్యార్థులకి సంబంధించి మీరు ప్రధానంగా ముందుండి ఒకానొక టైంలో మీరు బండికి ఒక డ్రైవర్ అనే చెప్పొచ్చు, అంత పెద్ద ఎత్తున ఉద్యమం లాగా మీరు అంటే చేశారు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మీ గలం ఎంత గట్టిగా వినిపించిందో అందరికీ తెలుసు. మరి అంటే అలాంటి టైంలో విద్యార్థుల తరపున అంత గట్టి పెద్ద ఎత్తున పోరాటం చేశారే. మరి ఇప్పుడు విద్యార్థులకి ఓయూ యూనివర్సిటీ సాక్షిగా, అశోక్ నగర్ సాక్షిగా, గ్రూప్ 2 విద్యార్థులు కానీ, లేకపోతే గ్రూప్ 1 విద్యార్థులు కానీ, ఈ ఏమంటారు మిగతా విద్యార్థులంతా కూడా ఎంత పెద్ద ఎత్తున బాధపడుతున్నారు. వాళ్ళకి అసలు అంటే టైంకి డబ్బులు కూడా ఉండక వాళ్ళకి నిరుద్యోగ భృతి అన్నారు. మరి వాటి మీద ఏం మాట్లాడట్లేదు? ఇప్పుడు నిరుద్యోగుల నుంచి కదలిక రావాలండి. నేను కూడా మీరు అన్న గ్రూప్ 2 వాయిదా కోసం నేను అర్ధరాత్రి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళ తరపున నిలబడ్డాం. చంద్రాయన గుట్టలో నన్ను అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నన్ను ఉంచింది. ఇక్కడ కూడా డిఎస్సి పోస్ట్ పోన్ గురించి చేసినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ కాళ్ళి ఓయూ లైబ్రరీ కాడ ఉన్నప్పుడే నన్ను లిఫ్ట్ చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో వేసారు. ఈ ప్రభుత్వం వచ్చినాక నేను 2 సార్లు అరెస్ట్ అయినా. నాకు సందర్భంలో ప్రతిసారి భయపడి నోరు మూస్తారా? నేనే నోరు మూయలేదండి. నిన్న సుందర విజ్ఞాన కేంద్రంలో నేను మాట్లాడినా రేవంత్ రెడ్డికి. ఏమని మాట్లాడినా, నువ్వు జర్నలిజం చేసినోడే జర్నలిస్ట్ అయితే మరి పొలిటికల్ సైన్స్ చదివినోడే పొలిటికల్ లీడర్ కావాలి. వీళ్ళంతా లంఫేన్ గాళ్ళు వస్తున్నారు, దొంగలు వస్తున్నారు, దోపిడిదారులు వస్తున్నారు, ఏం చదువుకోనోడు వస్తున్నాడు, రియల్ ఎస్టేట్ చేసేటోడు వస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేసేటోడు వస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అఫిడవిట్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని బయటకి తీస్తే, ఈ రోజు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీస్తే, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక్క క్వాలిఫికేషన్ బయటకి తీసినా వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేస్తారు. అదే అడుగుతుంది తెలంగాణ. అసలు బీయింగ్ ఏ పొలిటీషియన్ వాళ్ళకున్న క్రైటీరియా ఏంటనేది ప్రజలకు తెలుస్తుందా? ఫస్ట్ ప్రజలకు తెలియట్లే. ఈయన నీతులు చెప్తే అందరు నవ్వుకుంటున్నారు. ఈయననే ఓటుకు నోటులో దొరికిన వ్యక్తి. ఈయననే ఫస్ట్ RSS లో ఉన్నా అని ఈయన చెప్పాడు, మనం చెప్పలే. తర్వాత ఈయన BRS కు పోయిండు, అప్పుడున్న TRS కు పోయిండు. కేసీఆర్ తోని హరీష్ రావుతో ఉన్న ఫోటోలు మనం చూసినాం. మళ్ళీ అందులో కుదరదని చెప్పి టీడీపీకి వచ్చిండు. ఈ టీడీపీలో ఉంటే సీఎం అయితేనో కానో జీవితంలో అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ కు పోయిండు.
ఈ ఊసర వెళ్ళలేక ఈయననే ఇన్ని పార్టీలు మారినప్పుడు జర్నలిస్టుల గురించి వాళ్ళు ఓనమాలు రానోడు జర్నలిస్ట్ ఏంటంటే నిజం చెప్పడానికి ఓనమాలు వస్తేంది రాకపోతేంది ఆ పలానా దగ్గర అన్యాయం జరుగుతుంటే పలానా దగ్గర దొంగతనం జరుగుతుండే సార్ దొంగతనం జరిగిందని చెప్తారు ఆ చెప్పడమే జర్నలిజం. ఇవాళ రేపటోళ్ళు బేసిక్గా మైపాల్ గారు మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది కరెక్ట్గా పనిచేస్తే ఎందుకు ఇలాగా ఫోన్లు పట్టుకొని బయలుదేరుతారు? మరి ఇప్పుడు మొత్తం ఈయన దృష్టిలో ఏంది రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ, TV5, మహాన్యూస్ వంశీ, వీళ్ళే నిజమైన నికార్సైన జర్నలిస్టులు అన్నట్టు. ఈ TV9, 10TV, NTV వీళ్ళు జర్నలిస్టులు. వాళ్ళు ఏ పార్టీలకు పనిచేస్తున్నాయి అనేది మనకు తెలియదా? అంటే కేవలం వాళ్ళు మాత్రం నిజకార్సైన వాళ్ళు, మిగతా వాళ్ళు డబ్బాగల్లా. మరి ఇదే ముక్క ఎన్నికల ముందు చెప్పుంటే నీ కొడంగల్లో చిత్తుగా ఓడిపోయేటోడివి. నా ముఖం చూసి ఓటే అన్నావు. నిన్ను ఆల్రెడీ కామారెడ్డి ముందే పసిగట్టి కామారెడ్డిలో చిత్తు కూడా కొట్టిర్రు. ఎమ్మెల్యేగా ఓడిపోయినోడికి అసలు ముఖ్యమంత్రి చేయడం అనేది తప్పు. నీ క్వాలిఫికేషన్ ఏంది? నువ్వేం చదివినావు? ఈయననే ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసిండు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చిర్రు. ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసినోడికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండొచ్చు. ఎటువంటి పోలీస్ జాబ్లో కానిస్టేబుల్ జాబ్ కొట్టలే, SI జాబ్ కొట్టలే, IPS ఎగ్జామ్ రాయలే, ఈయన హోమ్ మినిస్టర్ కావచ్చు. ఎన్లో Group 1 పాస్ కాలే, Group 2 పాస్ కాలే, ఈయన మున్సిపల్ శాఖ కావచ్చు. మొన్నటిదాకా ఇంకో 3-4 శాఖలు ఉంచుకున్నాడు. మొత్తం 7 శాఖలు ఉంచుకున్నాడు. ఏమి చదువురాని నీకే 7 శాఖలు ఉంటే మరి ఇక నువ్వు ఇంకా అందిని ఓనామాలో రానోడు జర్నలిస్ట్ అయ్యిండు, కాలు మీద కాలు వేసుకున్నాడు. అసలు నీ ప్రెస్ కాన్ఫరెన్స్కు ఏ యూట్యూబ్ ఛానల్ నాకు తెలిసి ఎవరు పోలే. సెక్రటేరియట్లకి ఇప్పుడు బేసిక్ పాసెస్ చూపిస్తేనే తప్ప ఎవరు ఏ యూట్యూబ్ ఛానల్లో వచ్చిందో అంటే నాకు తెలిసి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో వచ్చి ఏమైనా కాలు మీద కాలు వేసుకుని ఉండాలి. మరి నువ్వు ఎవడున్నాడో వాని పేరు చెప్పు. అసలు పర్మిషన్ లేకుండా సీఎం ప్రెస్ మీట్కి ఎవడు రాడు. నీ కాలు మీద ఏం వేసుకున్నాడు నువ్వు? అసలు నాకు పడుకున్న నిద్రలో కూడా బాద్షా సినిమాలో బ్రహ్మానందంగా కూడా పడుకున్న పద్మనాభాన్ని లేపిరు అన్నట్టు ఈయనకు పడుకుంటే కూడా సోషల్ మీడియా గుర్తొస్తుంది. అంటే నేను మెయిన్ మీడియాని మేనేజ్ చేసుకోగలుగుతున్నా, కానీ సోషల్ మీడియాని మేనేజ్ చేయడం నా వల్ల అయితేలే. వీళ్ళు వెళ్తున్నారు, కొడంగల్ వెళ్తున్నారు, లగచర్ల బాధితులు అంటున్నారు, రైతులు అంటున్నారు, నా చెరువు పక్క గట్టింది అంటారు, తిరుపతి రెడ్డిది కూడా మరి నా కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అయినా ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉందంటున్నారు. వీళ్ళు సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం అయితే లేదు. ఇది ఎట్లరా బాబు అని చెప్పేసి అసలు అసందర్భం.